హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఇండియన్ ఆర్మీ నుంచి వెస్ట్రన్ కమాండ్ నుంచి అయితే సివిలియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. దీంట్లో వేకెన్సీ అని మనం చూసుకుంటే స్టోనోగ్రాఫర్ అండ్ ఫైర్ మ్యాన్, మెసెంజర్, రేంజ్ చౌకీదార్, మోజ్దార్, గార్డెనర్, సఫాయి వాలా, కుక్, తర్వాత ఇక్కడ మేము చూసుకుంటే సిఎస్బిఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ జస్ట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. 10th క్లాస్, ఇంటర్. అదేవిధంగా ఇక్కడైతే మీకు ప్రిఫేసింగ్ ట్రేడ్ అయితే కొన్ని వేకెన్సీలకు అయితే అడిగారు. నోటిఫికేషన్ వివరాలు మీరు చూస్తే క్లారిటీగా మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. అండ్ గైస్, వీడియోలో అయితే మీరు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి మిగతా అని క్లారిటీ అని చెప్తాను. ₹1 ఫీజు అనేది కూడా మీ అవ్వదు. మీరు ఫ్రీగా అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అప్లై అనేది చేసుకుంటే ఇక్కడ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఫిల్అప్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్ ఏమేమి పంపించాలి, ఎలా పంపించాలి, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ పైన ఏమైనా పంపించాలని లేదా అని కూడా క్లారిటీగా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అదేవిధంగా మీరు అప్లికేషన్ అనేది మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలా, మిగతాని కూడా క్లారిటీ అని చెప్తాను. వాళ్ళు చెప్పిన విధంగానే మీరు పంపిస్తే మీ ఫామ్ అయితే అక్కడ యాక్సెప్ట్ అనేది అవుతుంది. కాబట్టి మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి. అందుకే వీడియోని మొత్తం అయితే చూసేయండి, అది ఇంకా లైక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు స్టార్టింగ్ అయినా చూసుకుంటే 25,000 శాలరీతోనే అయితే ఇక్కడ మన అయితే ఎర్న్ అనేది చేయొచ్చండి. మీరు అన్ని వేకెన్సీలకు అనేది ఒక విధంగా అయితే ఇక్కడ శాలరీ అయితే లేదు. ఇక్కడైతే మీకు గమనించాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ అయితే చూడండి, అప్పుడే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనం అప్లికేషన్ అయితే ఎలా ఫిల్అప్ చేయాలో అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, నెక్స్ట్ చూసుకుంటే ఎన్వలప్ ఎలా ఫిల్అప్ చేయాలి, అదేవిధంగా మిగతా ప్రాసెసింగ్ కూడా క్లారిటీ అని చెప్తాను. గైస్, అఫీషియల్ ఇక్కడ వాళ్ళ అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఫార్మాట్లో అయితే ఉంటుంది. అండ్ ఈ ఫామ్ అయితే మనం చూసుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగానే డౌన్లోడ్ చేసి అయితే మీరు ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది. వాళ్ళ అడ్రస్ అనేది చూసుకుంటే టు ద సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, పిహెచ్, అదేవిధంగా హెచ్పి, సబ్ ఏరియా, అంబాలా క్యాంట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్రస్ అనేది మీరు ఎక్కడ రాయాలి మిగతా అని కూడా క్లారిటీ అని చెప్తాను. ఒక దగ్గర అయితే ఈ అడ్రస్ కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ రీసెంట్ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా దానిపైన అయితే మీకు క్రాస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కింద డేట్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ మొత్తం అయితే క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్అప్ అనేది చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది మీరు ఏ పోస్ట్ అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడ ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత రిఫరెన్స్ న్యూస్ పేపర్ అని చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని రాయండి. తర్వాత అడ్వర్టైజ్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడైతే మీరు ఈజీగానే చూసేయండి ఆ అడ్వర్టైజ్ నెంబర్ ఏందని ఫిల్అప్ అనేది చేయాలనేది. అండ్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే September 9 అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు మరోసారి అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ ఓన్లీ 1 పోస్ట్ అని ఇవ్వడం అనేది ఒకే పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర అయితే మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో మాత్రం ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మ్యారీడ్ అయిన ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు అయితే మీ హస్బెండ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేసేయండి. ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్, మంత్, ఆ తర్వాత ఇయర్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. గైస్, తర్వాత ఇక్కడ మీరు జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేసేయండి. అండ్ లాస్ట్ డేట్ని అడిగి అనేది మీకు ఏజ్ ఎంత అవుతుందో ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ కౌంట్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ అనేది September 29 వరకు అయితే మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇదైతే మీరు ఎలా కౌంట్ చేయాలో ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ క్యాలిక్యులేషన్ టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది రావడం జరిగింది. ఆ వెబ్సైట్లో వెళ్ళి ఫస్ట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. లాస్ట్ డేట్ అని ఇక్కడ చూసుకుంటే September 29 ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇస్తే మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడ ఫిల్అప్ అనేది చేసేయండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే నేషనాలిటీ లేదా రిలీజియన్ అని చూసుకుంటే నేషనాలిటీ దగ్గర ఇక్కడ ఇండియన్ అని ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ హౌస్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇవ్వండి. తహసీల్ అని చూసుకుంటే మండల్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ స్టేట్ అనేది ఫిల్అప్ అనేది చేసేయండి. ఇక్కడ పిన్ కోడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే సేమ్ అదేవిధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వేరుగా ఉంటే పర్మనెంట్ అడ్రస్ మళ్ళీ అదేవిధంగా అయితే ఇక్కడ మీరు పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయండి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ అనేది ఎస్ఎస్సి పైన అప్లై అని చేస్తే ఎస్ఎస్సి అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ స్కూల్ లేదా కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ స్కూల్ అని ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ బోర్డ్ ఆఫ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ అప్టిమేట్ మార్క్స్ అనేది మీకు అనేది పర్సెంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది. అండ్ నెక్స్ట్ డివిజన్ చూసుకుంటే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
అండ్ తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ ఉంటే ఇంటర్ కూడా సెకండ్ కాలం అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ నెంబర్ ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్ అని, అదేవిధంగా మీ కాలేజ్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్ అండ్ మీకు వచ్చిన పర్సంటేజ్ అండ్ క్లాస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఏ క్వాలిఫికేషన్ ఫిల్అప్ అనేది చేస్తారో దాని జిరాక్స్ కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ అటాచ్ చేసేటప్పుడు అయితే ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. గైస్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ కేటగిరీ అనేది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో ఆ కేటగిరీ కింద అయితే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇలా అయితే ఇక్కడ మీ ఎక్సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళైతే సింపుల్గా ఇక్కడ మీరు ఇలా అడ్డం గీత పెట్టేస్తే సరిపోతుంది. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు డేట్ ఆఫ్ ఇన్రోల్ అనేది ఇక్కడ మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడు అనేది మీరు జాయిన్ అయ్యారు, తర్వాత ఎప్పుడు మీరు రిటైర్ అయ్యారు అండ్ టోటల్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు, ఎన్ని మంత్, అదేవిధంగా ఎన్ని డేస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీ ఎక్సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కన ఇక్కడ మీ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళైతే సింపుల్గా నో అని ఇస్తే సరిపోతుందండి. ఈ కాలం మొత్తం అయితే స్కిప్ అనేది చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ మీరు ఎస్ అని ఇస్తే మాత్రం మీ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసేయండి. ఆఫీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది చూసుకుంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఎంప్లాయీ వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు కంపల్సరీ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు ఏ డేట్న ఫిల్అప్ చేస్తున్నారో ఆ డేట్ అనేది మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ప్లేస్ అనేది ఇచ్చాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒకవేళ మీరు ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే మీరు రైట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేసేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను చూసుకుంటే ఫర్ ఆఫీస్ రికార్డ్ ఓన్లీ అనేది చూసుకుంటే ఇది మీరు ఫిల్అప్ అనేది చేయొద్దు, ఖాళీగా అయితే మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది. మొత్తం అనేది చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే అకానమీ కార్డ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీ సిగ్నేచర్ చేసి కింద సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీ నేమ్ అని ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ అనేది మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అని ఇచ్చేయండి. తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, ఇంతకుముందు నేను చూపించిన విధంగానే. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ టెస్ట్ కావచ్చు, వెన్యూ టెస్ట్ కావచ్చు, ఇవైతే మీరు ఫిల్అప్ అనేది చేయొద్దు. ఇవైతే మీరు ఖాళీగా వదిలేయాల్సి అయితే ఉంటుంది. ఇదే విధంగా అయితే మీరు అప్లికేషన్ అయితే టోటల్గా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఇక్కడ మనకు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ టైం మీరు చూసుకుంటే 4 ఫొటోస్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ ఫొటోస్ బ్యాక్ సైడ్ అయితే మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అన్ని జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది, ఒరిజినల్ అయితే పంపించకూడదు. వాళ్ళ ముందే అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. తర్వాత ఇక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్ పంపించాలి ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ మీరు 10th పైన అప్లై అయినా చేస్తే 10th సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత ఐటీ పైన అప్లై అయినా చేస్తే ఐటీది కావచ్చు, అదేవిధంగా ఇంటర్ పైన అప్లై అయినా చేస్తే ఇంటర్ది కూడా. ఇవైతే జిరాక్స్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని గమనించండి ఫ్రెండ్స్. ఏదైతే ఇక్కడ చూసుకుంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే అక్కడైతే మీకు తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళైతే మీ 10th మేము పెట్టినా సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. నెక్స్ట్ మీ దగ్గర క్యాస్ట్ ఏదైనా ఉంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే మీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ మాత్రమే అన్నీ గమనించండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇవైతే అని చూసుకుంటే జిరాక్స్ అదేవిధంగా లాస్ట్ అనేది మీ జిరాక్స్ పైన అయితే సపోజ్గా ఇలా జిరాక్స్ అనేది ఉందనుకో, లాస్ట్ అనేది మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అక్కడైతే సెల్ఫ్ అటాచ్డ్ అనేది రాయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఒకవేళ మీరు అలా రాయకపోతే మీ ఫామ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీకు ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. దానిపైన అయితే ఆ విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేసి దానిపైన 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, అదేవిధంగా ఏదైనా బుక్ స్టోర్లో కూడా దొరకడం అయితే ఇక్కడ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూసుకుంటే సింపుల్గా అయితే ఒక ఎన్వలాప్ అయితే ఇలా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు గమనించవచ్చు, దానిపైన 2 అని రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత 2 కింద అయితే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ అడ్రస్ మొత్తం అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ పిన్ కోడ్ అయితే కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పక్కన అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ అన్ని డాక్యుమెంట్తో పాటు
ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ కూడా అయితే మీరు ఒకే దగ్గర పెట్టయితే అది కూడా అయితే మెయిన్ ఎన్వలాప్లో పెట్టి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. మెయిన్ ఎన్వలాప్ ఎలా ఫిల్అప్ చేయాలో ఇక్కడైతే క్లారిటీ అని చెప్తాను. ఆ విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేసేయండి. సో గైస్ ఇక్కడ మెయిన్ ఎన్వలాప్ అనేది చూసుకుంటే ఫస్ట్ టాప్ కార్నర్లో అయితే ఇక్కడ మీరు చూసుకుంటే క్యాపిటల్ లెటర్లో మాత్రం ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత కేటగిరీ రాసి కేటగిరీ దగ్గర మీ ఏ క్యాస్ట్ వాళ్ళని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది 2 అనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 2 కింద అయితే ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ మీరు రాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్లో అయితే ఆల్రెడీ ఈ అడ్రస్ అయితే ఉంది. నేను ఫస్ట్లో ఆల్రెడీ చూపించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆ అడ్రస్ అయితే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది 2 కింద అయితే. తర్వాత పక్కన ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ అని రాసిన తర్వాత ఈ కింద అయితే ఇక్కడ చూసుకుంటే మీ అడ్రస్ అయితే రాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ అయితే ఇక్కడ చూసుకుంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, అదేవిధంగా మీ ఫుల్ అడ్రస్ అయితే రాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది మీ అప్లికేషన్ ఫామ్, తర్వాత మీ అన్ని డాక్యుమెంట్, తర్వాత సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ ఒకే దగ్గర పెట్టిన తర్వాత దీంట్లో అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్లో అనేది. తర్వాత ఈ ఎన్వలాప్ని అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపించవచ్చు. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, తొందరగా అయితే చేరుతుంది. అండ్ ఒకవేళ మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపిస్తే మీ ఖర్చు అయితే తక్కువ అవుతుంది, కానీ మీ పోస్ట్ అయితే చేరడానికి అయితే చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఓన్లీ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, త్వరగా అయితే చేరే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.